హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ గోధుమ రవ్వ ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఆనియన్, టేస్ట్కి తగ్గట్టుగా చిల్లీస్, కరివేపాకు రెమ్మల్ని ఇలా కట్ చేసి ఉంచాలి. ఇప్పుడు తాలింపు కోసం ఆవాలు, జీరా, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వేరుశనగల్ని ఇలా రెడీగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక గ్లాస్ గోధుమ రవ్వని మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. నార్మల్గా ఈ రవ్వ ఎల్లో కలర్లో ఉంటుంది, ఇలా రోస్ట్ చేసేటప్పుడు వైట్ కలర్లో చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇలా కంప్లీట్గా రోస్ట్ చేశాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఉప్మా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక రెడీ చేసి పెట్టుకున్న తాలింపు దినుసుల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ముందుగా మినప్పప్పు, శనగపప్పు వేయించుకోవాలి. ఇప్పుడు వేరుశనగల్ని కూడా ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక జీలకర్ర, ఆవాలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ పోపుల్ని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకుని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చిని వేసుకుని వీటిని కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుని ఈ తాలింపు అంతటిని కలుపుకుంటూ వేయించుకోవాలి. తాలింపు ఇలా కాస్త మెత్తబడి కలర్ చేంజ్ అయ్యాక ఒక గ్లాస్ గోధుమ రవ్వకి ఎగ్జాక్ట్గా 2 గ్లాసెస్ వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఏ ఉప్మా రెసిపీకైనా సాల్ట్ తక్కువైనా ఎక్కువైనా అడ్జస్ట్ చేసుకోవడానికి అవ్వదు కాబట్టి సాల్ట్ చూసుకుని వేసుకోవాలి. ఈ ఎసరు ఇలా రోలింగ్ బాయిల్ అయ్యి మరుగుతూ ఉండేటప్పుడు సాల్ట్ని చెక్ చేసుకోవాలి. ఎసరులో కొంచెం సాల్ట్ తక్కువైంది, సో వేసుకుంటున్నాను. కలర్ కోసం 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను, ఇది ఆప్షనల్. ఎసరు రోలింగ్ బాయిల్ అయ్యి మరిగింది కాబట్టి ఇప్పుడు స్టవ్ని సిమ్కి టర్న్ చేసుకుని వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వని వేసుకోవాలి. ఇప్పుడు రవ్వని ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఉప్మాని ఉడికించుకోవాలి. ఉప్మాని ఉడికించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా 3 మినిట్స్కి ఒకసారి లిడ్ ఓపెన్ చేసి ఉప్మాని ఈ విధంగా కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకుంటే ఉప్మా అడుగు పట్టకుండా ఉంటుంది. ఒక 15 మినిట్స్కి రవ్వ బాగా ఉడికి ఉప్మా ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్తీ రెసిపీ అండ్ అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.